వ్యూవర్స్, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను వారు డీటెయిల్ చూస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు మేనిఫెస్టో చూస్తే మాయలు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి, పొరపాటులో కూటమికి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగించిపోయానని స్పష్టం చేసిన వైఎస్ జగన్. వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై హక్కు వదిలేసుకున్నట్లేనని పేర్కొన్న జనసేనాని. కృష్ణా జిల్లా గుడివాడలో వారాకి విజయపేరి సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలకు హెచ్చరించిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి మండలం తుమ్మలపాల బంగారాజు కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు. జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా భరత్ కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చిన నేతలు. గత ఎన్నికల్లో మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మాట మార్చిన వ్యక్తి సీఎం జగనేనన్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. నేడు రాష్ట్రంలో నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించిన గీత. ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపోయినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరులోని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్రం మహా సంగ్రామం జరగబోతుందని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువలో నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని అన్నారు. ఇక 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. 2,70,000 కోట్ల పేదల ఖాతాలో వేశామని అన్నారు. లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం అందించామని, 59 నెలల్లోనే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామని అన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలు మార్చామని అన్నారు. పిల్లల చదువుల కోసం అమ్మఒడి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇక ప్రస్తుతం బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించామని సీఎం జగన్ చెప్పారు. సాక్షాత్తు చంద్రబాబు సంతకం, ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2014 నుంచి 2019 అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా
లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలకు హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చట్టం వల్ల మన భూములపైన కనీసం లోన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదని, ఎందుకంటే భూముల ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందని వివరించారు. ప్రజల భూములపై ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది జగన్ భూదోపిడీ విధానమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇక ముందు పట్టాదారులకు పట్టా పుస్తకాలు తన బొమ్మ వేసుకున్నారని, ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై తన బొమ్మ వేసుకుంటాడని తెలిపారు. ఇక ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారట అని వివరించారు. జిరాక్స్ కాపీలతో మనం ఎవరికైనా లోన్లు ఇస్తారా? ఇదొక పిచ్చి చట్టం అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం. ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు. మీ హక్కు తీసే యాక్టు, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు. ఇది ఎక్కడో నానక్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి, ఇందాక దారంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎటు వెళ్తాం? మద్యం దుకాణాలు, మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు, ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఆక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్ళన్నీ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు. పేకాట క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది, మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలన్న ఇట్లాంటి ఏం లేదు. నాకు మన రాధా గారి పెళ్లిలో కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ అది. కానీ ఎందుకు భయపడాలి? మనకు హక్కు ఏంటి? ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. 7,000 పైసలకు ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు మూసేశారు. ఒకప్పుడు 5,000, 6,000, 7,000 ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి చదువు వచ్చేసేది, డిగ్రీలు ఇవన్నీ, జూనియర్ కాలేజీలు. ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 20,000, 25,000 అదనంగా అయింది. 60,000 మంది పైచీలుగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బిడ్డలు చనిపోయారు. ఒకడు మాట్లాడలా. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు. ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగళ్ల రాము గారు అది
కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత వేయండి, చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫ్ ఇది. 2019లో వెనిగళ్ల రాము గారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగళ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగళ్ల రాము గారు. అలాంటి వెనిగళ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కీవాలా గారు ఉన్నారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకు విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని, ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమో చంద్రబాబు గారు చెప్పేవారేమో, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో. ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళని తిడతారు, లేదంటే. అనకాపల్లి జిల్లా తుమ్మలపాలెం గ్రామంలో బంగారాజు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ కులసాని వెంకటహారి కుమారి, అదేవిధంగా ఎంపీపీవి సత్యావతి, వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం పూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాని భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యాదవులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు గుర్తించాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అదేవిధంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ సమర్థవంతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలుగుతుందని, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాయకులను నియమించి దాని ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పోస్టు ప్రతి మండలం మాకు కల్పించాలని ఇద్దరు అభ్యర్థులు కూడా అభ్యర్థిస్తున్నాం సార్. ఇకపోతే ఇక నామినేట్ పోస్టులోని ఈ ప్రాంతంలో అనేకమైన గుళ్ళు ఉన్నాయి, దేవస్థానాలు ఉన్నాయి, కానీ మాకు డైరెక్ట్లు ఇస్తున్నారు. కానీ ఏ రోజు కూడా చైర్మన్ ఇవ్వలేదు సార్. సత్యనారాయణ దేవస్థానం చుట్టుపక్కల అందరూ కూడా యాదవులే, కానీ ఏ రోజు కూడా యాదవుడు ఆ చైర్మన్ చేయలేదు సార్. దయచేసి అదొకటే చైర్మన్ ఇవ్వాలి. యాదవ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం మరి తుంపాలి గ్రామంలో భరత్ కుమార్ని నన్ను ఆశీర్వదించడానికి ఒక వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోమనాయుడు గారు, కన్నారావు గారు, మిగిలినటువంటి యాదవ కుటుంబ సభ్య పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి భరత్ కుమార్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మా చెల్లెమ్మ సజ్జోతమ్మ, ఇంకో చెల్లెమ్మ జీఎంసీ మేయర్ గారు హరి వెంకట కుమారి, దిలీప్ కుమార్ అన్న,
రాజీవ్ అన్న, బసీర్ అన్న, మా చెల్లెమ్మలు, అక్కలు, స్నేహితులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా నేను ఎందుకు పోటీ చేస్తా ఉన్నాను, భరత్ కుమార్ ఎందుకు పోటీ చేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకు ఆనందంగా ఉందని చెప్తున్నా అంటే, మేము మీ గ్రామాలు వచ్చి మీ ఇంటికి వచ్చి మమ్మల్ని గెలిపించండి అని అభ్యర్థించారు. అటువంటి ఈరోజు యాదవ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన పెద్దలకి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరియు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సత్యోదమ్మ గారికి, కూడా మేయర్ అయినటువంటి హరి వెంకట కుమారి గారికి, అలాగే పెద్దలు ఏపీ ఇల్లారిటీ చైర్మన్ దిలీప్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ గారికి, గొల్గం శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమం అందించి ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, వాటితో పాటు ప్రతి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవ కులస్తులకి, ముఖ్యంగా అంతకుముందు ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కళలో కూడా ఊహించండ్రు ఇంత అభివృద్ధి చేద్దామని, ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేద్దామని. ఈ యాదవ కుల సంఘానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఫండ్స్ ఇచ్చి మీలో పేదలందరికీ ఆ ఫండ్స్ ని ఉపయోగపడేలా చేసి ఎంతో మంది యాదవ నాయకులను జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి యాదవ సంఘానికి సంబంధించి ఒక ఆత్మీయ సమావేశాన్ని మన అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడ ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి జగన్ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. సిలగం, మల్లి, కుస్మి వంటి మారుమూల గ్రామాల పలువురు ఓటర్లను కలిసరిక ఈ సందర్భంగా గుడిసా ప్రాంత పంచాయతీ జమ్మడగూడలో ఎన్నలి చర్చిలో 5 గ్రామాల పాస్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు. ఎన్డీఏ కుటుంబ సభ్యులకు, ఓటర్లకు గీత వందనాలు తెలిపాక రానున్న ఎన్నికలో విజయం కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కూటమి ఎప్పటిదంతా ఓ త్రిశూలంలా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏపీలో అమాయక గిరిజనులంతా గంజాయి కేసులో మొక్కుతున్నారని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఏపీలో హత్య చేసి డోల్ నెరవేలు చేసిన వ్యక్తులంతా నేతలుగా వైసీపీలో చలామణి అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు కనిపించకుండా లేదని, అతిగా గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ బలపరిచిన తనను ఎంపీగా గెలిపించాలని, అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయచంద్రను ఎమ్మెల్యేగా గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు. ప్రధాని మోదీ రోజుకు 21 గంటలు దేశం కోసం, ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు, రైతులకు సాగునీరు, ఉద్యోగాలు, ఉపాధి, మహిళా సాధికారత, వృత్తులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల మెడికల్ బీమా ప్రవేశపెట్టారని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మంచి ఆశయంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక కష్టాలు పడుతున్నారని, ఓటమి గెలుపు కోసం మనల్ని ఓట్లేయమని అభ్యర్థిస్తున్నారని కొత్తపల్లి గీత కొనియాడారు. పువ్వు మీద 3వ నెంబర్ అమ్మాయి, ఇది 3వ నెంబర్, అది 5వ నెంబర్. ఓకే, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఏమి రూపాయి కట్టకలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా. అండ్ మహిళలందరికీ కూడా 1500 రూపాయలు, ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా 15, ఎంతమంది ఉంటే అంతమంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తున్నారు. 4000 పెన్షన్ చేశారు.
అదే వికలాంగులకి అయితే 6,000 చేశారు. అందరికీ చెప్పండి అమ్మా, మంచి జరుగుతుంది. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటదమ్మా, మన జీవితాలు బాగుంటాయి. మోసం చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం, నమ్మొద్దమ్మా. ఇప్పుడు అమ్మఒడి ఎంత ఇస్తున్నారమ్మా మీరు? అయిపోయింది కదా. సార్ గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం, గీతమ్మ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అదే రెండు చెప్తాం. కమలం గుర్తుకమ్మా, మోదీ గారు మంచి మనకి రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అమ్మ నమస్కారం అమ్మా. గ్లాస్ గుర్తుకేమో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారు. గ్లాస్ గుర్తు జయకృష్ణ బాబు గారు, గ్లాస్ గుర్తుకు మన ఓటు, కమలం గుర్తుకు మన ఓటు. రెండు ఓట్లు రెండు ఉంటాయి, ఎదురు చూస్తా ఉన్నా ఎన్నికొచ్చినది, కాలం పంట పంట కాలం వచ్చినది. తిరగాసుగాళ్లను తీసి ఇసిరి కొట్ట నిండు నిప్పారాల ధైర్యం వచ్చినది. అన్న అక్క అమ్మ చెల్లి తమ్మి బావ పిన్ని బాబాయ్. సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికే జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, నువ్వు కమలానికే నువ్వు జై కొట్టు జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు కమలానికే జై కొట్టు. చాలు చాలు కుర్చీ మడత పెట్టు, బటను సీఎం బాధ తీరేటట్టు. చాలు చాలు కుర్చీ మడత పెట్టు, బటను సీఎం బాధ తీరేటట్టు. దుక్కు ఫ్యాను రెక్కలేగా కొట్టు, తాడేపల్లి నుంచి తరిమి తరిమి కొట్టు. దుక్కు ఫ్యాను రెక్కలేగా కొట్టు, తాడేపల్లి నుండి తరిమి కొట్టు. సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికే జై కొట్టు. అరకు అరకు అరకుతే గిరిజనం అము అమ్మ అమోర్ పాయ్ జోనం కొంట తుయమ్మ గీతమ్మ అమోర్ పాయ్ తుయమ్మ అమోర్ ధైర్యం తుయమ్మ అమోర్ సంగే తుయమ్మ తో సంగే అము అమ్మ సుఖ దుఃఖ బోలకి దిగ్బదత్త తుయమ్మ తుయ్ సేవర్ అమ్మ అమోర్ గీతమ్మ. జన్మనిచ్చ తల్లి పేరు అమ్మ, గిరిజనుల తల్లి గీతమ్మ. జన్మనిచ్చ తల్లి పేరు అమ్మ, గిరిజనుల తల్లి గీతమ్మ. అరకు 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 అరకోయమ్మ, అరకు బిడ్డల బతుకులు నరకమాయనమ్మ. రావాలమ్మా నువ్వే రావాలమ్మా, మా కొరకే పుట్టిన మా గీతమ్మ. జన్మనిచ్చ తల్లి పేరు అమ్మ, గిరిజనుల తల్లి గీతమ్మ. గిరిజన వర్గాల ఉన్నతికై గీతమ్మ, అలుపే లేకుండా గెలుపై నిలిచావమ్మ. అన్యం వల్లూరి పిల్లల భవిష్యత్తుకై ముందు చూపుతో పాటలు వేసే గీతమ్మ. నువ్వే రావాలమ్మా, మార్పు కావాలి, గీతక్క రావాలి, గీతక్క రావాలి. అభివృద్ధి జరగాలి, పాలన మారాలి, గీతక్క కావాలి. అరకు గడ్డ గీతక్క అడ్డ. ఇరవై ఏళ్ల నుండి గీతా సంఘం గుండెలనే గెలుచుకున్న ఆడా సింగం. అరకు కొరకు పార్లమెంటులో అడుగెట్టి మన్యం బిడ్డల కోసం పట్టుబట్టి తండావాసుల గుండెలు దోచావమ్మా, మా నేతంటే గీతమ్మని పించావమ్మా. కేంద్రం
వెలుగుల బారి నుండి కాపాడగ వీధి దీపాలు తెచ్చి వెలుగయ్యావమ్మా. విద్యా వైద్యం గిరిజన సంక్షేమం సాధించాలని నువ్వు సాగించే ప్రయాణం. రావాలమ్మా నువ్వే రావాలమ్మా, మాతల రాతలు మార్చే మా గీతమ్మా. జన్మనిచ్చే తల్లి పేరు అమ్మా, గిరిజనుల తల్లి మా గీతమ్మా. కమలం గుర్తుతోటి కదం తొక్కి గీతమ్మ, మోడీ స్ఫూర్తితోటి ముందుకు దూకావమ్మా. సేవ చేసే మనసుతోటి నిత్యమ్మ వెంట నడిచి మా ఇంటి బిడ్డగా కొలువయ్యావమ్మా. అరకు సింగారం గిరిజనుల మాట, గీతక్క ఆరాటం, గిరిజనుల హక్కులకై పోరాటం. అరెరెరెరె గీతక్క రావాలి. పోలవరం ప్రాజెక్టు సాధనలో భాగమై లక్షలాది రైతన్నల చిరునవ్వుల కోసమై గీతమ్మ రావాలి. అయ్యో అడవి బిడ్డలు అక్రమంగా తరలుతుంటే వీర మహిళవై నువ్వు ఉక్కు పాదమే మోపు. అందరికీ ఆరోగ్యం అందించను ప్రధాని, రైతన్నకు పెట్టుబడితో నింపెను ధైర్యాన్ని. అరకు ప్రగతి ఢిల్లీలో వినిపించాలి, లోయ సొగసు లోక్సభలో కనిపించాలి. బడుగు బతుకులోన మార్పు తెచ్చావమ్మా, ఈ కొండ జాతి గుండె ధైర్యమయ్యావమ్మా. మొదటిసారి ఎంపీవై ఎన్నో చేశావు, మారుమూల ప్రాంతాలలో రోడ్లను తెచ్చావు. గిరిజనుల జాతి నుండి ఉన్నతంగా ఎదిగి నీవు అక్క చెల్లెమ్మల బాధ చూసి కరిగినావు మా గీతమ్మా. కేంద్రానికి రాష్ట్రానికి వారధిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధనలో గెలిచి రావాలమ్మా, కాపాడాలమ్మా గిరిజనుల గొంతుక మా గీతమ్మా. మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, అరకు గిరిజనులు విలసిల్లాలి. కమలం గుర్తుకే మనవాటో, జయ హో బీజేపీ, కొత్తపల్లి గీతక్క మన ఎంపీ. వీటిలో షాప్ బ్రేక్ తీసుకుందాం. సేవ తర్పుడైన స్థానికుడు సీనియర్ రాజకీయవేత్త గుంటూరు వెంకట నరసింహారావును పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని జబర్దస్త్ కమిడియన్ బుల్లెట్ భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరుకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం పెందుర్తి కూడలిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఇక అనంతరం జరిగిన బహిరంగ సభలో భాస్కర్ మాట్లాడుతూ సొంత నిధులతో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, గుంటూరులో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే పెందుర్తి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలుగుతారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారు హైదరాబాద్ లో అమరావతికి వెళ్లిపోయి ఇక్కడ ప్రజలను మర్చిపోతారని, గుంటూరు మాత్రం పుట్టినప్పటి నుంచి పెందుర్తిలోనే ప్రజలకు మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహారావు మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే రాచన్న కాలనీకి పేరుతో పెందుర్తిని సుందరంగా తీర్చిదిద్దుతానని, వైద్య విద్య సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా అనేక మంది స్థానికులు భాస్కర్ తో ఫోటోలు దిగడానికి కూడా ఉత్సాహం చూపించడంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
మిత్రుడిగా అవడం నాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి మా సతీమణి గారు భారతి గారు కూడా, ఆవిడ చాలా విద్యావంతురాలు, నా మీద MA BL చదివారు. ఆవిడ అప్పుడే నార్త్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో మనుషులు లేని టైంలో కూడా ఆ కాన్స్టిట్యూన్సీ ఎన్నుకుంటుందంటే కొండలు దెబ్బలు అన్నీ ఉంటాయి. ఆ మహాతల్లి ఆవిడ కాబట్టి ఎక్కింది. కానీ నేనైతే ఇక్కడ నేను ఎంత లోకలో ఏ ఊరు వెళ్ళా, పెందుర్తి మండలంలో పెందుర్తి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళా అప్పుడే ఆల్రెడీ మేము సబ్బవరం క్యాంపెయిన్ 5 రోజుల్లో డోర్ టు డోర్ నేను చెప్పా. ప్రాబ్లం మాది కాదమ్మా, వైజాగ్ వాటర్లో ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం. మా అన్నయ్య గుంటూరు నరసింహారావు గారు లోకల్ అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి పెందుర్తిలో గెలిచి పెందుర్తికి ఏమీ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎటువంటి పదవులు లేకుండానే అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అన్నకి. సో మీరందరూ నాకు తెలిసి ఎలక్షన్ అంటే మంచిగా డబ్బులు ఇస్తారు, తీసుకోండి, ఓటు మాత్రం అన్నకే కొట్టండి. అన్న కొట్టండి అంటే అన్నకు కాదు, ఉంగరం గుర్తు మీద కొట్టండి. ఎన్నో సేవలు చేశారు, ఏ 10 కార్యక్రమాలు చేశారంటే రేపు ఉదయం మనం పెందుర్తికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఎంత చేస్తారో ఆలోచించండి. నాకు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, అవన్నీ కాకుండా నేను మా అన్నయ్య కోసమే వచ్చాను. సో థ్యాంక్స్ నరసింహారావు గారు, మీరు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ మర్చిపోకుండా అందరూ ఉంగరం గుర్తుకే ఓటేసి మా నరసింహారావు గారిని గెలిపించాలి. ఆడలు ఉన్నారు కాబట్టి ఒక మంచి విషయం చెప్పాలి మీ అందరికీ. మండలంలో కూటమి నేతలు సైకిల్ గుర్తు, కమలం గుర్తుకు గెలుపు కోసం ప్రచారంలో జోరు పెంచారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాకాయిరావుపేట పట్టణంలోని ఆదర్శ్ నగర్, వెలమకోమలి, అదేవిధంగా చక్కనగర్లో, అదేవిధంగా షీలానగర్, పాతపేట పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పలకపూడి అనిత, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, అదేవిధంగా జనసేన నాయకులు తోట నాగేష్, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షులు అచ్చంట దొరబాబు, గూటూరు శ్రీను, గురెల రాజ్బాబు, మచ్చూరి నారాయణరావు, యల్ల వరహల బాబు, అదేవిధంగా నందమూరి కల్చర్ యూత్ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, పల్లా విలియం కేరి, అదేవిధంగా సూర సుబ్రహ్మణ్యం, లెక్కర గోవిందరెడ్డి, అదేవిధంగా చూరెడ్డి ప్రసాద్, పెదిరెడ్డి పండు, పేర్రాజు, గుల్లా నాగరాజు, పల్లా ప్రసాద్, కంచికోట, అదేవిధంగా సత్యబాబు, శివలంక, నాగా, మల్లి, బోండా, మంచులేరు దుర్గా, అదేవిధంగా గంపల చిన్నరాజు, బొడపాటి శ్రీను, కర్రి శ్రీను, సూరిబాబు, అయ్యన్ మూర్తి, రాచ రమేష్, బీజేపీ నేత కువల కుమార్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కూడా 3000 కూడా నెలలో ఇచ్చేస్తారు. మర్చిపోకండి, మనం బాగుండాలంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీ సైకిల్కి కావాలి. అదే తెలిసిపోతుంది. అందులో మధ్య నారాయణ మంచి బాగుంటుంది. కాదులే మధ్య బాబు వదిలేసి అవ కష్టాలు పడాలి. జై జై సైకిల్. జై సైకిల్. జై జై సైకిల్.
$4,000 శాంక్షన్ మీకు. 50 సంవత్సరాలకే 4,000 వాలంటీర్ ఆదివాసీ వస్తాడు. వీడియో ఉన్నాయి కాకినాడ జిల్లా పతిపడు నియోజకవర్గం ఏలేశ్వర నగర పంచాయతీ మరివీడు తూర్పు లక్ష్మీపురం జియానవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేరుకొండ సత్యనారాయణ మండు టెండర్లో సైతం శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రకటించిన విధంగా పథకాలను ఓట్లకు వేరుస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు అకౌంట్లో నెలకు 8,333 రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని, ఉపాధి హామీ కూలీలు రోజుకి కనీస వేతనం 400 రూపాయలు పెంచుతామని, అలాగే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పేద పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొయ్యేటి సూర్యప్రకాష్ రావు, అదేవిధంగా కొప్పన కోటేశ్వరరావు, మొయ్యేటి నారాయణ, కరడం శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ నేను పోటీ చేస్తున్నాం. కావున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గంట మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికీ పరిచితమైనటువంటి పార్టీ. మేము సుమారుగా 17వ తారీఖు నుంచి ఈ రోజుకి 16 రోజులు ఈ 4 మండలాల్లోనూ ప్రజా యాత్రను సాగిస్తూ డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అలాగే ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 9 హామీలతోటి ప్రజల ముందుకు వచ్చింది. వితంతువుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ 4,000, 6,000గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేక స్టేటస్ హోదా, ప్రత్యేక హోదా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు. అలాగే ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు రావాలి అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ 9 హామీల్లోనూ ఉంది. రైతులకు రుణమాఫీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసింది. అలాంటి రుణమాఫీ ఈ పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది. ఇందులోనే ఉద్యోగాలు, మన ఉపాధి హామీ కూలీ వేతనాన్ని ఈసారి కూడా అధిక సంఖ్యలో పెంచి 400 రూపాయలు చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా 2 పార్టీలు కూడా పరిపాలన చేశాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన హయాంలో కనీసం రాజధానిని నిర్మించలేకపోతే ఆ రాజధానిని కొనసాగించకుండా 3 రాజధానులన్నీ ఒక రాజధాని అనే అంశాన్ని మనకు లేకుండా చేశారు. దేశంలో గల 29 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మన గడిచిన ప్రభుత్వం గడుపుతూ ఉంది. రాజధాని లేకపోతే ఎవరు ఏ దేశం నుంచి మనకి పరిశ్రమలు స్థాపించడానికి వస్తారు? మన పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదో ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగమే లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తేనే మనకి ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇంకెవరి వల్ల జరగవు. మోడీ గారికి తొత్తులైపోయినటువంటి ఈ 2 పాలకులు కూడా మోడీ గారిని ఏమీ అడగలేకపోతా ఉన్నారు. వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నటువంటి బెయిల్ పక్షులు. కాబట్టి రేపొద్దున ఎటు విధమైనటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా జైలుకి పోవాలి. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, మన ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ రైతుల భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వికలాంగులు, వృద్ధుల యొక్క
భవిష్యత్తుకి ఎన్నికలు కాబట్టి ప్రతి విషయాన్ని బాగా పరిశీలనలోకి తీసుకుని ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తుని నిర్ణయించాయి కాబట్టి మీరందరూ కూడా గమనించి దీన్ని ఓటు చేస్తారని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ పార్లమెంటు అభ్యర్థిని ఎంఎం పల్లవరాజు గారిని, నీరుకొండ సత్యనారాయణ అసెంబ్లీ అభ్యర్థిని మీరు అత్యంత ఘన విజయంతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. జై. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి, కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ఈ నెలలో 6వ తేదీన అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోట మండలం తాళపక్క వద్ద జరగబోయే సభకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సభను కార్యకర్తలు, అభిమానులు, నాయకులు విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో దాడి రత్నాకర్, ద్వారపూడి పరమేశ్వరరావు, బత్తుల తాతారావు, ముత్తా జగదీష్, కోటికిని బాలాజీ, అదేవిధంగా పరచూరి భాస్కరరావు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకి అనకాపల్లి నియోజకవర్గం తాళ్లపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ. ఆ సభలో కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, వీరు ముగ్గురు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి, 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అందరూ కూడా, అలాగే మన అరకు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, తుని, పత్తిపాడు 25 దాదాపు అభ్యర్థులు టోటల్గా డాష్ పైన ఉంటారు. మిగతా 3 పార్టీ నాయకులు కూడా పాల్గొంటారు. నేను అనకాపల్లి ప్రజల్ని ముఖ్యంగా కోరడం, ప్రధానమంత్రి ప్రోగ్రాంకి ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేయవలసిందిగా, అనకాపల్లికి ప్రధానమంత్రి గారు వస్తున్నారంటేనే అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేదానికి ఫ్యూచర్లో బాగుంటుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదానికోసం మన ప్రధాని గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూశారు, అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తున్నా, మన నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. అలాగే నిన్న నితిన్ గడ్కరీ గారు, రోడ్డు రవాణా శాఖ మంత్రులు, రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మీరందరూ కూడా మీడియా తరఫున అందరూ, నేషనల్ మీడియా కూడా వస్తుంది, మన స్టేట్ మీడియా అంతా కూడా, పైన బ్యూరోస్ అంతా కూడా వస్తున్నారు. మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంను జయప్రదం చేస్తుందని కోరుతున్నాను. అలాగే పాతపట్నం మండలం సారాలి గ్రామంలో శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి, అదేవిధంగా పాతపట్నం మండలం పాతపట్నం పంచాయతీ పరిధిలోని అంతరాంబ మరియు చండూర్య, అదేవిధంగా సరాలి గ్రామాలలో ఉపాధి హామీ క్షేత్రమునందు ఉపాధి హామీ వేతనదారులను కలిసి జగనన్న జనరంజక పాలన ప్రజలకు చేరుకుని మేలును మరియు జరిగిన అభివృద్ధిని సుదీర్ఘంగా వివరిస్తున్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో పాతపట్నం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి అను నన్ను మరియు ఎంపీగా పేరాడ తిలక్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి ఎంపీగా పేడాడు తెలంగాణ ఎంపీ చేయడం సిద్ధమేనా? సిద్ధమేనా? జై జగన్! పెద్దలందరికీ వెనుక్కున్నారు. మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ జగనాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని నా ఇంటి అక్క చెల్లెలందరూ కూడా, మన అక్క చెల్లి ఈరోజు సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, పదవుల్లో ఉన్నాం, మనకి అన్ని రకాలుగా ముందున్నామంటే మనకు జగనాన్ని ఇచ్చిన స్వయం శక్తి. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు బాగుండాలి అని ఎవరు ఆలోచించారు. అందరూ బాగుండాలని సమానమైన భావం
అది ఒక్క జగనన్నకే సాధ్యం. జై జగన్. ఆ పెన్షన్ తీసుకోలేక బ్యాంకు దగ్గర सब आशीर्वाद जय जगन నర్సీపట్నం నియోజకవర్గం గొలికొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో జనసేన మండల నాయకులు గడెం దొరబాబు రేగిపల్ల సాంబమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలకు వడదెబ్బ తగలకుండా చల్లటి కూల్ డ్రింక్స్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఉపాధి పనికి రోజుకి ఎంత వస్తుంది, ప్రతివారం డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. దానికి బదులుగా రోజుకి 300 రూపాయలు కూలీ పడుతుందని, 2 వారాలకు ఒకసారి డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయని కూలీలు తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పథకాలు మీకు అందుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొప్పన ప్రసాద్, రేగిపల్ల గాంధీపోయిన చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే 15 రోజులకు ఒకసారి డబ్బులు వస్తుంది. ఈ పని వల్ల మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, బాగోలేదు అనుకుంటున్నారా? పని లేకపోతే మేము బతకలేమండి. ఈ పని లేకపోతే మా పేదోళ్ళ ఆటలు బతకలేమండి. ఈ పని మీద ఆధారపడి మేము బతుకుతున్నామండి. ఈ పథకం పెట్టిన కాంచి పేద సాదా లేనోళ్ళు ఉన్నవాళ్ళు బతుకుతున్నామండి. ఈ పని మాకు కావాల్సింది కోరుకుంటున్నామండి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పని ఉండాలండి. ఈ పని ఈ పథకం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? తెలుసండి. ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకం ఇది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాదు. మనకి డబ్బులు వచ్చి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే. ఈ పథకం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. స్కూల్ వెలగమ్మా ప్రభుత్వాన్ని మించింది ఏది ఒక రూపాయి రాలేదు. పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ కూడా రాలేదు. ఇక్కడ నుంచి మీకు ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ప్రతి ఆడపిల్లకు కూడా 1500 రూపాయలు మీకు ప్రతి నెల పెన్షన్ లాగా మీకు వస్తాయి ఈసారి. అలాగే పెద్దోళ్ళకి 4000 పెంచారు. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా మీకు ఇస్తారు 3. ఇవన్నీ రేపు మీరు చెప్పి అన్ని కావాలనుకుంటే అక్కడ ఓటేసి గెలిపించాలా? మరి మీరు దేనికి ఓటేస్తారు? మేము చంద్రబాబు నాయుడు ఓటేస్తాం. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదే కమలం దేనికి ఓటేస్తాం? చంద్రబాబు నాయుడు. సైకిల్ గుర్తు చెప్పండి. సైకిల్ గుర్తు 2 ఇస్తారమ్మా. 2 ఓట్లు. ఆ 2 ఓట్లు సైకిల్ అయ్యాలి పోతాం. సైకిల్ ఎత్తండి. మీ పేరేం పేరండి? గంటల శ్రీనివాసరావు. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఉపాధి పనికి వచ్చాడు. ఉపాధి పనికా? ఉపాధి పని రోజుకి ఎంత పడుతుందండి? 300 కూలి పడుతుంది. 300 పడుతుందా? ఈ పథకం ఎవరితో తెలుసా మీకు? సెంట్రల్ గవర్నమెంట్. అదే ఎవరు? అదే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు. మనకి 300 కంపల్సరీ పడుతుంది. 300 పడుతుందండి. పోయిన వారం తీసుకున్నాం. డబ్బులు కంటిన్యూగా ప్రతి వారం పడుతున్నాయా? ఒక వారం గ్యాప్ వస్తుంది. 15 రోజుల్లో గ్యాప్లో వస్తుంది. ఈ పని వల్ల మీకు
మంచి జరుగుతుంది అనుకుంటున్నారా లేకపోతే బాగోలేదు అనుకుంటున్నారా? మంచిగా జరుగుతుందండి. ఏదో ఒక మరి ఈ అసకాలని వేరే పని ఏం చేయలేం కాబట్టి ఈ పని మంచి మాకు ఉపకారంగా కనపడుతుంది. బాగుంది అంటారు. బాగుంది. ఈరోజు ఇక్కడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి, టీడీపీ నుండి, జనసేన నుంచి వచ్చామా. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేయించే పని గురించి అమ్మా మీది. ఇదేంటంటే వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ నుంచి మేము చెప్పడానికి అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రజెంట్ మనకి కరోనా టైంలో మోదీ గారు చాలా జనాలు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మనకి వ్యాక్సినేషన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడింది కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ గారు. అలాగే మనకి కరోనా నుండి ఇప్పటి వరకు కూడా ఫ్రీబీ అనేది మీరు అందరూ తీసుకుంటున్నారమ్మా. అది ప్రధానమంత్రి మోదీ గారే ఇస్తున్నారనమాట. అలాగే మీకు ఉపాధి హామీ పని 200 అంటే ఫస్ట్లో 100 ఉంటే తర్వాత 170 నుంచి అలా 200 చేస్తారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారే దాన్ని 300 చేశారు. త్వరలో అంటే ఇప్పుడు 6 నెలలు అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ మీరు చేసే టైంలోకి మళ్ళీ దాన్ని 400 అవ్వచ్చు, లేదా రోజులు పెరుగుతాయి కనుక మన బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఈ మోదీ గారు పెట్టిన వ్యక్తి సీఎం రమేష్ గారని కలవపు గుర్తమ్మ సీఎం రమేష్ గారని. అది 13వ తారీఖున మనకి 2 ఓట్లు ఇస్తారు. ఫస్ట్ ఓటు వచ్చి కమలం గుర్తు మీద, 2వ ఓటు వచ్చి సైకిల్కి వేస్తాం. అయితే ఈ ప్రభుత్వం రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మీ ఆడవాళ్ళకి వయసు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 1500 పథకం వస్తుంది. అలాగే పిల్లలు ఎంతమంది చదువుకొని ఉంటే అంతమందికి ఇప్పుడు విద్యా దీవెన ఒకరికి ఇస్తున్నారు. అలాగే ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తారు. మీ ఆడవాళ్ళు ఎక్కడికైనా మీరు జిల్లాలో ప్రయాణం చేస్తారనుకోండి, ప్రయాణం చేస్తే బస్ టికెట్ తీయవలసిన పని లేదు. అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలకే పెన్షన్. ఇంతకుముందు 60 సంవత్సరాలకి ఇచ్చేవారు, ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ బండలు ఫ్రీ అనమాట. ఏమా అర్థమైందా? అలాగే ఆరోగ్యశ్రీ అని ఉంది కదా, అది కొన్ని జబ్బులకే వర్తించింది. ఇప్పుడు అలా కాకుండా 25 లక్షలు ఏదైనా సరే ఎన్నిటికైనా సరే మనం వాడుకోవచ్చు. 25 లక్షలు ప్రవేశపెట్టారు మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి. తర్వాత ఏంటంటే ఒంటరి మహిళలకు ఉన్నది. తర్వాత వికలాంగులకు 6000 పెన్షన్. వికలాంగులు కూడా 6000 పెన్షన్ ఉందమ్మా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఏదైనా ఇల్లు అది కట్టుకోగలిగితే ఇప్పుడు 5 లక్షలు అనమాట. అందుకని ఏంటంటే మిమ్మల్ని కోరేది, పాత ప్రభుత్వం చూస్తారు, ఈ కొత్త ప్రభుత్వాన్ని చూడండి. ఫస్ట్ ఓటు వచ్చి కమలం గుర్తు మీద వేస్తే సీఎం రమేష్ గారి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏర్పడతాయి. అలాగే డిగ్రీ చదువుకున్న కుర్రలు ఎవరైనా మనకు ఉద్యోగం చేయకుండా ఉంటే ప్రతి నెల. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు మేనిఫెస్టో చూస్తే మాయలు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి. పొరపాటులో కూటమికి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగించిపోయానని స్పష్టం చేసిన వైఎస్ జగన్. వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై హక్కు వదిలేసుకున్నట్లేనని పేర్కొన్న జనసేనాని. కృష్ణా జిల్లా గుడివాడలో వారకి విజయపేరి సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలకు హెచ్చరించిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి మండలం తుమ్మలపాల బంగారాజు కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు. జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా భరత్ కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చిన నేతలు. గత ఎన్నికల్లో మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మాట మార్చిన వ్యక్తి సీఎం జగనేనన్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. నేడు రాష్ట్రంలో నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించిన గీత. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి చిల్లవాణి న్యూస్.